సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయన ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నవంబర్ 30వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు వస్తున్నటువంటి పెన్షన్ని రేపు ఆదివారం రావడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో 30వ తారీఖు ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు. 1980 వచ్చిన తర్వాత 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని మరి తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కేవలం 200 రూపాయలు మాత్రమే చేశారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 రూపాయలు చేసింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు చేశారు. ఇవాళ 2000 పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని నేను దశల వారీగా చేస్తానన్నాను, 5 సంవత్సరాలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 200 వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూన్లో జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్ కూడా కలిపి